తెలిసిపోతుంది కదా. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎబ్బే ఊపిరి లేదా, లోపల ఏదో జరుగుతుంది అక్కడ. ప్రభువుని ఘనపరచాలి. నేను గట్టిగా చెప్పకుండా ఉండాలంటే మీరు గట్టిగా చెప్పాలి. అదే సంగతి. మీరు స్లోగా చెప్పారనుకో, నాకు వినపడలేదు అనుకో, నేను గట్టిగా అరుస్తా, అప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది కదా. ముఖ్యంగా చంటి పిల్ల కూడా లోపల ఉన్నట్టు ఉంది. ఉందా, వెళ్ళిపోయిందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. గెయిన్ ఇవ్వు మైక్. ప్రభుకి స్తోత్రం, ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. నా వాయిస్కి తగ్గట్టుగా పెట్టి మైక్ సరిపోతుంది అంతే. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన కృప మనకు అనుగ్రహించాడు. మన ప్రియ సోదరి సుగుణమ్మ పోయిన సంవత్సరం కూడా ఒక్కోటం కూడా పెట్టుకోలేదు అనుకుంటున్నాను కదా. 2024లో ఒకటేం జరుపుకున్నారా? అసలు ఆ మేడ మీద ఒకటేం జరిపామా మనం? మేడ మీదకి వచ్చాక ఒకటి కూడా జరిపినట్టు నాకు అయితే గుర్తులేదు. మేడ మీద ఒకసారి పెట్టామా? ఇప్పుడు 2 ఏళ్ళ క్రితం ఎప్పుడో పెట్టినట్టున్నాం కదా. ప్రభుకి మహిమ కలుగును గాక. ఏం స్పందన లేదండి. నా బాధ నేనే ఉన్నారో లేరు కూడా నాకు తెలియట్లేదు. అంటే మీరు లోపల ఉన్న వాళ్ళు గట్టిగా అరిస్తేనే ఉన్నట్టు, లేకపోతే లేనట్టే. ఆమేన్. అందుకే ఆ లోపలికి అది మూసేసి ఇటువైపు కూర్చోబెట్టయితే అందరిని సరిపోను. దేవునికి స్తోత్రం. లేకపోతే ఏసీలో కూర్చోబెట్టితే సలికేని కాస్త గట్టిగానే మాట్లాడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభునందు ప్రియులారా, ఓసారి లేచి నిలబడదాం. లేచి నిలబడదాం. ప్రియ సహోదరికి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే, మీరు నా స్నేహితులై ఉన్నారు, మిమ్మల్ని నేను స్నేహితులని పిలుస్తున్నాను అని ప్రభు యోహాను సువార్త 15:14లో చెప్తూ ఉన్న వాగ్దానం సహోదరికి ప్రభు ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఇక గిడియన్కి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటము నీకు ఇవ్వబడును, అలంకరించబడును, ధరింపజేయబడును. ప్రభునందు ప్రియులరా, తర్వాత హృదయ శ్రావణికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, సుగుణమ్మదేమో లోకాసు వార్త అయిపోయింది. ఈ సహోదరిది లోకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం, అదేనా కాదా? కీర్తనలు 81 16 10 1:10 కదా. నీ నోటిని బాగుగా తెరువుము, నేను దానిని నింపుతాను అని ప్రభువు చెప్పాడు. పిల్లలకి ఇవ్వబడిన దానిలో కృపాసాగర్కి ఏమని చెప్పాడు? మూసేసి ఎక్కడ పడేసినట్టుంది పిల్ల. స్తోత్ర. నువ్వు దయనుంది మంచివాడవి అనిపించుకుంటావని పిల్లోడికి దేవుడు ఇచ్చాడు. పాపకి 3వ అధ్యాయం 4 అమృతవల్లికి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమకాండం 33:14 ఇచ్చాడు. అమ్మకి, శాంతమ్మకి శత్రు బలము నుండి బలమంతటి మీదను నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. లోకాసు వార్త 10:19. ఈ మాటలను బట్టి మనకి ఏమర్థమవుతోందంటే, ఈ వాగ్దానాలన్నిటి ద్వారా ప్రభువు మాట్లాడతాడు. ఒక్కొక్క వారం ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తాం ప్రభు చిత్తం అయితే. నేను ఎంతో హ్యాపీ అవుతున్న సంగతి ఏంటంటే, కుటుంబం అంతా ఉన్నారు. అందరిని బట్టి ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కడైనా సరే కుటుంబం అంతా కూర్చున్నప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చిన వాగ్దానం ఆ కుటుంబం అంతటికి అది వర్తిస్తుంది. దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. ఆమేన్. ఆయన మాట్లాడేటువంటి దేవుడు. ఏ దేవుడు చెప్పండి? మళ్ళీ చెప్పండి. ఏ మాట ఏంటి?
ప్రభువారు మాట్లాడే దేవుడు కాబట్టి మాట్లాడే దేవుడవు నీవని పాడుకొని స్తుతించి అప్పుడు వాక్యాన్ని విందాం. కొద్ది నిమిషాలే చెప్తాను, ఎక్కువ చెప్పను. దూరం మేము దూరం కదా, మీరు అందరికీ దగ్గర వెళ్ళే. కానీ స్తోత్రం చెప్పండి. ఏంట్రా మరి చెప్పలేదు, ఇంకా ఎక్కువ మంది వద్దురు కదా, నేను పెట్టలేదు అంటే ఆవిడ పలహారం. ఓకే, మొదటి వారం అంటే అందరికీ బోపెట్టి పంపుతారట వీళ్ళు, అందుకని సింతానాకారం. స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుని ఇబ్బంది అవుతుందా? దేవుని యొక్క సన్నిధిలో మైక్ పెట్టాలమ్మా, అది బేస్ రావట్లేదు నాకు, కరెక్ట్గా సరిపోలేదు నా దమ్ముకి, అందుకే నేను అరవాల్సి వస్తుంది. ప్రభునందు ప్రియులారా, యేసయ్య నీకు అంత ఇరిటేషన్ వద్దు, కరెక్ట్గా పెట్టుకోవాలి. ప్రభునందు ప్రియులారా, యేసయ్య తన కృప మనకు అనుగ్రహించాడు. ట్రాక్ వే, కళ్ళు మూసుకోండి, ఒకసారి ప్రభువును స్తుతించుదాం. నాతో చెప్పండి, యేసయ్యా 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 యేసయ్యా. మళ్ళీ చెప్పండి, యేసయ్యా 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 యేసయ్యా. పెట్టామా ట్రాక్? ప్రభునందు ప్రియులారా, మరొకసారి చెప్దాం, యేసయ్యా 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 యేసయ్యా. మళ్ళీ చెప్పండి, చాలే వచ్చేసింది. ట్రాక్ వాల్యూమ్ పెట్టి నా మైక్. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. హలో చెక్, ప్రైజ్ హలో. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, అన్నీ సహించే సియోనులోన, అన్నీ సహించే సియోనులోన, మాతో నుండే దేవుడవివో, మాతో నుండే దేవుడవివో. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు.
పెంచావు నీవు, మమ్ము పోషించావు నీవు, మమ్ము పెంచావు నీవు, మమ్ము పోషించావు నీవు. మా వ్యాధి బలహీన సమయాలలోన, మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో నుండే దేవుడవి, మాతో నుండే దేవుడ నీవు. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. Praise the Lord. Praise the Lord. మా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు, మా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. మా వ్యాధి బలహీన సమయాలలోన, మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో నుండే దేవుడవీవు, మాతో నుండే దేవుడ నీవు. యేసయ్యా యేసయ్యా, చేతుల పైకెత్తి. యేసయ్యా యేసయ్యా, అందరూ యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, ప్రేమించేటువంటి ప్రభుడు. ఈ రాత్రి ప్రియ సహోదరి ఏర్పాటు చేసుకున్న ప్రభువా, ఈ కూడికలో నీవు ప్రత్యేకంగా మాట్లాడి నీ ప్రజలను నువ్వు దర్శిస్తున్నావని ఎరిగి నీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం నీ ప్రజలకు నువ్వు అనుగ్రహిస్తున్నావు గనుక స్తోత్రం. నీ సేవకుని నోటిని నీ బూరగా వాడుకొని నీ ప్రజలకు ఏం కావాలో ఆ మాటలే వినిపించుమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లించి నీ చేతిలోకి వస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి ప్రియులారా. ప్రభునందు ప్రియులారా, ఇది అడ్డు పెట్టారంటే ఆ బయటికి వెళ్తుంది, మరి లోపలికి వెళ్తుందా? ఓకే. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. ఇప్పుడు ఆ భాగాన్ని బైబిల్లోంచి చదువుదాం. మొదటి వాగ్దానం యోహాను సువార్త ప్రభునందు ప్రియులారా 15వ అధ్యాయం 15వ అధ్యాయం 14వ వచనం. చాప్టర్ 15 వర్స్ 14 ఆఫ్ సెయింట్ జాన్. ఇంతమంది ఉన్నారు చదవగలిగిన వాళ్ళు, ఒక్కరితో తీసి చదవట్లేదు. బైబిల్స్ తెచ్చారా లేదో కూడా తెలీదు.
నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మీరు నా స్నేహితులై ఉంటారు. అంతేనా? ఇంకా ఉందా? 15వ వచనం అంతే. మీరు నా స్నేహితులై ఉంటారు అనే మాట ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన మాట. సందర్భం ఏంటంటే మేడగదిలో ప్రసంగం అన్నమాట. స్పీచ్ ఇన్ అప్పర్ రూమ్. ప్రభువారు మరి కొద్దిసేపట్లో శిలువ మరణానికి వెళ్ళబోతున్నాడు. ఆయనను అరెస్ట్ చేయబోతున్నారు, తీసుకెళ్ళిపోబోతున్నారు. దానికి ముందు శిష్యులతో కలిసి పస్కాను భుజించుటకు ఆయన సిద్ధపరచబడినటువంటి గదిలో కూర్చున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుతూ 14వ అధ్యాయం మొదలుకొని 16వ అధ్యాయం వరకు కొండ మీద మేడగదిలో ప్రసంగం చేస్తూ వస్తున్నాడు. మత్తయి సువార్తలో ఉన్నది కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు. యోహాను సువార్తలో ఉన్నది మేడగదిలోని ప్రసంగం 15, 16, 17 యోహాను సువార్త. కాబట్టి ప్రభునందు ప్రియులారి, పిల్లల లోపల తీసుకెళ్ళిపోయిన పెద్దోళ్ళు ముందుకు వచ్చి పిల్లలు లోపల పెట్టండి, అప్పుడు బాగుంటుంది. కొంచెం దేవుని యొక్క సన్నిధిలో మనందరూ కూడా ఈ పిల్లలతో ఆడుకోవడం సరిపోతుంది. కొంతమందికి దేవుడు తన దయా సంకల్పం చొప్పున ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు నా స్నేహితులై ఉందరు, యు ఆర్ మై ఫ్రెండ్స్. ఆ మాట ఎంత మంచి మాట చూడండి. శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఎవరు ప్రభు స్నేహితులు అవుతారు? ఆయన అన్నాడు, మిమ్మల్ని నేను దాసులని పిలవనిక, మిమ్మల్ని నేను దాసులని పిలవను, నా స్నేహితులని పిలుస్తాను. కాబట్టి మీరు నా స్నేహితులు. ఆది కాండం మొదలుకొని మనం ఆలోచన చేసినప్పుడు ప్రప్రథమమైనటువంటి స్నేహితులు ఎవరంటే ఆదాము, హవ్వ. ప్రభువారు సృష్టి యావత్తు చేసిన తర్వాత తన పోలికలో తన స్వరూపమందు మనిషిని చేశాక ఆ మనిషి ఒక్కడిగా ఉండడం ఇష్టపడక ఒక తోడు ఏర్పాటు చేసినప్పుడు ఆ మనిషిలోంచే ఒక మనిషిని తయారు చేసి వారిద్దరిని జతపరిచి ఆనందంగా ఉండండి అని చెప్పి అభిషేకం ఇచ్చి ఆశీర్వదించాడు. స్తోత్రం. ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్పానంటే, ప్రతిరోజు సాయం సమయంలో చల్లపూట ప్రభువారు ఆ ఏదైనా తోటలోనికి వచ్చినప్పుడు వారిరువురు వెళ్ళి చెరో చంకన ఎక్కడొకరు ఎక్కి కూర్చునేవారు. అంటే మొట్టమొదటి స్నేహితులు ఆదాము, హవ్వలు. ప్రభునందు ప్రియులారా, వారు మొట్టమొదటి స్నేహితులు ఎందుకయ్యారు అని అంటే, ఆయన చెప్పినట్టు చేసి ఆయన చిత్తమును జరిగిస్తూ ఉన్నారు కాబట్టి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత రెండవ స్నేహితుడు ఎవరయ్యానంటే హానోకు. ప్రభునందు ప్రియులారా, దానికంటే ముందు హేబేల్ అని చెప్పాలి. హేబేలు రెండవ స్నేహితుడు ఎందుకయ్యాడు అని మనం ఆలోచన చేసినప్పుడు, అతడు శ్రేష్టమైనదంతయు దేవునికి ఇచ్చాడు కాబట్టి దేవుని యొక్క స్నేహితుడయ్యాడు. దౌర్జన్యానికి గురి హత్య గావించబడినప్పుడు ప్రభువారు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, హేబేలుని గురించి, అతని రక్తము భూమిలో నుండి నాకు మొర్ర పెట్టింది అని. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదట ప్రభువు యొక్క స్నేహం ఏమిటనంటే, ఆయన పిల్లల్లాగా ఆయన సంకనెక్కి కూర్చొని ఆయనతో ఆనందించాలి. ఆయన ఎత్తుకునే స్థాయిలోనికి మనం స్నేహాన్ని పెంచుకోవాలి. రెండవది ఏంటంటే, మనకి కలిగి ఉన్న దానిలో శ్రేష్టమైన దానిని ప్రభువుకి ఇవ్వాలి. అది సమయమా, ధనమా, ఐశ్వర్యమా, తలాంతుల, అవి ఏమైనా కావచ్చు.
ఇక మూడవ స్నేహితుడు గురించి చెప్పుకుంటున్నాం, హానోకు. హానోకును గురించి ఏమనుందంటే, అతడు దేవుడితో నడుచుకుంటా మాట్లాడుకుంటా వెళ్ళిపోయాడు అని. ప్రభునందు ప్రియులారా, హేబేల్ గురించి ఏమనుందంటే, మృతి నుండి విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు అని. ఎంత అద్భుతమైన మాట! హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రభునందు ప్రియులారా 3వ వచనం నుంచి మనం చూసినప్పుడు 4వ వచనం. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే, చాలా జాగ్రత్త వింటున్నారా, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడు అతని యొక్క అర్పణను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ యొక్క విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు చనిపోయి కూడా ఆ యొక్క విశ్వాసమును బట్టి మాటలాడుచున్నాడు. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటవది, నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. రెండవది, ఆ యొక్క విశ్వాసమును బట్టి చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అతని సాక్ష్యము ఎంత గొప్పదో చూడండి. ఈ రోజున భూమి మీద మనము ఏమి సంపాదించి వదిలిపెట్టిపోయామనేది కాదు. ప్రసంగి గ్రంథం ఎంతమంది చదివారో యవనస్తులారా, సొలొమోను రాసినటువంటి సామెతలు ప్రసంగి గ్రంథం ప్రతిరోజు మీరు చదవాలి. ప్రతిరోజు చదవాలి. బైబిల్ అంతా చదువుతుండగా ఇది ఎక్స్ట్రా, ఇది స్పెషల్ ప్రోడక్ట్ అన్నమాట. అర్థమవుతుందా? మీరు ఖచ్చితంగా చదివితే ఇక లోకం వైపు మీ తలంపు, మీ ఆలోచనలు ఉండవు అని చెప్పడానికి ఈ మాట చెప్తున్నాను. నా దగ్గర ప్రసంగి గ్రంథం ఇంతవరకు లేదు, నా చేతిలో లేదు. అందుకని మీ చేత చదివించుకోవడం, లేకపోతే ఆడియో బైబిల్ వినడము, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్న క్రమంలో అక్కడక్కడ కొన్ని వాక్యాలు చదువుకునేవాడిని. ఆ బైబిల్ ఇప్పుడు నాకు దొరికింది, ప్రసంగి గ్రంథం. దొరికిన మరుక్షణం నుండే ప్రభువునందు ప్రియులారా, ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఆ యొక్క గ్రంథం చదువుతుంటే మీరు 2వ అధ్యాయం 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 2వ అధ్యాయం చివరి వరకు వేదాంతి అనుభవం అనేటువంటి టైటిల్తో నేను ఆ భాగాన్ని చదివాను. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రాసుకోండి, మళ్ళీ ఇంటికి వెళ్ళాక బాగా చదవండి. 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 2వ అధ్యాయం చివరి వచనం వరకు. ప్రభువునందు ప్రియులారా, అతడు ఏమేమి అనుకున్నాడు, ఏమేమి తలంచాడు, ఏమేమి గ్రహించాడో అదంతా వ్యర్థమే అని రాశాడు. వ్యర్థమే అనే మాట మనం చదువుతాం, చాలా చక్కగానే చదువుతాం. వ్యర్థమే, అంతా వ్యర్థమే, వ్యర్థమే, అంతా వ్యర్థమే, అలా వ్యర్థమే, అంతా వ్యర్థమే, వ్యర్థమే, అంతా వ్యర్థమే. మేలైనదే లేదు సూర్యుని క్రింద, మేలైనదే లేదు సూర్యుని క్రింద. వ్యర్థమే, అంతా వ్యర్థమే, వ్యర్థమే, అంతా వ్యర్థమే. బండెడు బంగారం నీకున్న వ్యర్థమే, బంధు బలగం నీకెంతున్న వ్యర్థమే. బండెడు బంగారం ఎంతున్న వ్యర్థమే, బంధు బలగం నీకెంతున్న వ్యర్థమే. చదువున్న పదవున్న యేసయ్యే లేకుంటే వ్యర్థమే, అంతా వ్యర్థమే, వ్యర్థమే, అంతా వ్యర్థమే. మేలైనదే లేదు సూర్యుని క్రింద, మేలైనదే లేదు సూర్యుని క్రింద. వ్యర్థమే, అంతా వ్యర్థమే, వ్యర్థమే, అంతా వ్యర్థమే. అందా చందం నీకు
నీకెంతున్నా వ్యర్థమే, చదువు పదవులు నీకెన్నున్నా వ్యర్థమే, అంద చందం నీకెంతున్నా వ్యర్థమే, చదువు పదవులు నీకెన్నున్నా వ్యర్థమే, చదువున్న పదవున్న యేసయ్యే లేకుంటే వ్యర్థమే, అంత వ్యర్థమే, వ్యర్థమే, అంత వ్యర్థమే. మేలైనదే లేదు సూర్యుని క్రింద, మేలైనదే లేదు సూర్యుని క్రింద, వ్యర్థమే, అంత వ్యర్థమే, వ్యర్థమే, అంత వ్యర్థమే. స్తోత్రం. ఈ భూమి మీద మనము ఎంతైతే సంపాదించుకుంటామో, ఎంతైతే సాధించుకుంటామో, ఎంతైతే కలిగి ఉంటామో అదంతా కూడా వ్యర్థమే అని వాక్యం సెలవిస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, అంటే ప్రసంగి అయిన సొలొమోను, కింగ్ సాల్మన్ తన స్వానుభవంలో రాస్తున్నాడు. కాబట్టి ఈ రోజున శ్రేష్టమైంది, కయ్యేను కంటే శ్రేష్టమైంది అర్పించిన హేబేలును గురించినటువంటి దేవుని సాక్ష్యం ఏంటంటే నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. దానికంటే ముందు అంగీకరించబడింది అతని అర్పణ. రెండవది నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. మూడవది ఏంటంట, చనిపోయి కూడా మాట్లాడుతూ అన్నాడు. స్తోత్రం చెప్పండి. బ్రతికొండగానే మాట్లాడలేకపోతున్నాం మన సాక్ష్యం ద్వారా. సాక్ష్యం అంటే భయం ఎందుకు వచ్చింది నీకు? దేవుని వాక్యం లోపల లేదు కాబట్టి. దేవుని వాక్యం లోపల ఉంటే ఎవరు అడక్కముందే ముందు అన్నిటికీ రెడీ అంటారు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో మనం కొనసాగితే ఖచ్చితంగా లోక సంబంధమైన భయము మనలో ఉండదు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు హేబేలు శ్రేష్టమైన దాన్ని అర్పించడం ద్వారా దేవుని స్నేహితుడు అని సాక్ష్యం పొందాడు. హానోకు దేవునితో నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఎంత మంచి మాట. కింద మాటలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానే కొనిపోబడెను. ఇక్కడ బైబిల్లో ఏమని వాక్యం సెలవిస్తోంది? మరణము చూడకుండా బ్రతికేవాడు ఎవడైనా ఉన్నాడా అని వాక్యం సెలవిస్తోంది. 89వ సంకీర్తనలో 49వ చరణం, సామ్ నెంబర్ 89 వర్డ్స్ 49. లేదా అక్కడ ఏమని ఉంటుందంటే, మరణము చూడని నరుడెవడు, 48 అనుకో, మరణము చూడక బ్రతికే నరుడు ఎవడు, పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకోగలిగినటువంటి వాడెవడు? ఇక్కడ మరణము చూడక బ్రతికేటువంటి మనిషి ఎవడు? కానీ హానోకు గురించిన సాక్ష్యం ఏంటమ్మా? మరణము చూడకుండా అతడేమయ్యాడు? పైకి కొనిపోబడ్డాడు, ఎత్తబడ్డాడు. ఎంత మంచి మాట. 300 సంవత్సరాల పాటు బ్రతికిన తర్వాత పిల్లలను కన్నాడు. 365 సంవత్సరాలు భూమి మీద సంపూర్ణ జీవితం. కానీ ప్రభునందు ప్రియులారా, ఆ 365 సంవత్సరాలు కూడా దేవుడితో నడుస్తూ ఉన్నాడు. ఆఖరికి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎంత చక్కని అనుభవం, ఎంత చక్కని మాటలు. ప్రభునందు ప్రియులారా, దేవుని స్నేహితులు ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. కానీ ఆదాము హవ్వలు ఆ స్నేహాన్ని కోల్పోయారు, పోగొట్టుకున్నారు. ఎందుకు? ఆ సాతాను సర్పంలో ప్రవేశించి ఇది నిజమా అనే అనుమానం కలిగించి, ఆ తర్వాత ఇదిగో ఇది తింటే మీరు బ్రతుకుతారు, దేవుడు ఏమన్నాడు? ఇది తింటే చచ్చిపోతారు అని ప్రభు చెప్తే తినొద్దనంటే
సైతాన్ని చెప్పాడు, ఇది తింటే మీరు దేవునిలాగా తయారవుతారన్నాడు. దేవుడు ముందు చెప్పిన మాట కంటే వెనకాల చెప్పిన సైతాన్ మాట చాలా వినసొంపయింది కదా. స్నేహాన్ని కోల్పోయారు. ప్రభునందు ప్రియులారా, స్నేహాన్ని కోల్పోయారు. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే హేబేలు సాక్ష్యం, స్నేహం, హానోకు స్నేహం, ఇలా మనం అర్థం చేసుకుంటే అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉండెనను సాక్ష్యము పొంది. హేబేలేమో నీతిమంతుడని సాక్ష్యం పొందితే, జాగ్రత్త వినండి, హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందితే హానోకు దేవునికి ఇష్టడనే సాక్ష్యం పొందాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చేతులు పైకి ఎత్తండి. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి నువ్వు దేవుని దగ్గర స్నేహితురాలివి, నా స్నేహితుడు అనే మంచి సాక్ష్యం, ఆ పొందేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ప్రభునందు ప్రియులరా, యేసయ్య తన కృప అనుగ్రహిస్తున్నాడు. ప్రభునందు ప్రియులరా, ఇక మనం ముందుకెళ్ళిపోతే, కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు అనే మాట మనం వింటున్నాం. ఇక్కడ మరణము చూడని మనిషి లేడు, కానీ మరణము చూడకుండానే భూమి మీద నుంచి కొనిపోబడ్డాడు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు మనం అర్థం చేసుకోవాల్సి వస్తే, ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 11 వర్డ్స్ 25. అందుకు యేసు, గట్టిగా చదువు, తలకాయ పైకెత్తి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇంకెప్పుడు చనిపోడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడంట? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇంకెప్పటికీ కూడా చనిపోడు. నిజం. ఇదేంటి బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఇంకెప్పుడు చచ్చిపోడేంటి? మా బావ, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న తొలి దినాల్లో మా చిన్న బావ, అంటే కృపావరం వాళ్ళ ఆయన, కృపారావు అని పేరు పెట్టాను బాప్తీసం ఇచ్చి. ఆయన మొట్టమొదటి నాకు ఏమని ప్రశ్న వేసాడు, యేసుప్రభు నమ్ముకోడు చచ్చిపోరా, అదిగో ఆవిడ చచ్చిపోయింది, ఇదిగో ఈయన చచ్చిపోయాడు అని చెప్పాడు. ఆయనకి ఎలా చెప్పాలో నాకు అర్థమై చచ్చేది కాదు. ఎందుకని అప్పుడు మనం తొలి దినాలు కదా, బాల్యం, మనకి చిన్నపిల్లలు, శిష్యులు, ప్రభులు, ఏం తెలీదు. ఆయనకి ఏం చెప్పాలో ధైర్యం సరిపోయేది కాదు, చిన్నతనం. నిండా కలిపి 25 లేదు. నేను అలాగ ఊరుకొని ప్రార్థన చేసేవాడిని. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు. ఈ మాట ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. పెళ్లి కోసమో, ఇల్లు కోసమో, ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో యేసు ప్రభు నమ్మడం కదా. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే ఇక ఏదైనా ఆయనతోనే నా జీవితం. ఆమేన్. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడు ఎప్పటికీ చనిపోడు అనే మాట అంటే శారీరకమైనటువంటి, శరీర సంబంధమైన, ప్రభునందు ప్రియులారా, శారీరకమైన మరణం ప్రతి మనిషికి ఉంటుంది. మట్టిలోంచి వచ్చిన మనిషి దేహం మట్టిలో కలవలసిందే. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలోని కలయవలయురా, తీసుకొని పోలేడు పుచిక పుల్లైన ఇలా సంపాదన వదలయవలయురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. స్తోత్రం చెప్పండి. అంటే
అన్నిటిలాగా ఇది మతం కాదు, ఇది కూడా ఒక దేవుడు కాదు, ఈయన కూడా ఒక దేవుడు కాదు, ఈయనే దేవుడు. స్తోత్రం చెప్పండి. నమ్మిన వారికి ఆయనే దేవుడు. ఎప్పుడు కూడా ఆయనే దేవుడు. ఆయన కంటే ఏది ఎక్కువగా మనం ప్రేమించిన ప్రభు ఏం చేస్తాడట, దానిని మనకి దూరం చేస్తాడని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అందుకని దేవుని కంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. అది వ్యాపారమా, అది ఉద్యోగమా, అది ప్రియుడా, అది ప్రేయస, అది భార్య, లేక పిల్లోడా, పిల్ల, కూతురా, కొడుక, అన్నదమ్ములా, అక్క చెల్లెలా, దేవుని కంటే ఏది ఎక్కువ కాకూడదు. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. చాలమ్మ, ఇంకా మనకి అవి ఆ భాగం మనది కాదు. కాబట్టి ఒకటో స్నేహితుడు ఎవరమ్మా? ఆదాము హవ్వలైతే, రెండవ స్నేహితుడు హేబేలైతే, మూడవ స్నేహితుడు హానోకు. మరి నాలుగవ స్నేహితుడు ఎవరయ్యా అని మనం ఆలోచన చేస్తే నోవహు. నోవహు ఆ ఓడను నిర్మించడానికి సుమారు 120 సంవత్సరాలు పట్టింది ఉండొచ్చు అనేది ఓ మాట. చెక్క పేరుస్తూ, కమ్మ మేకులు దిగ్గొడుతూ, ఇవన్నీ చేస్తూ, అయ్యా జలప్రలయం రాబోతుంది, దేవుడు చెప్పాడు, ఎవరే పిచ్చోడు రా నువ్వు అని హేళన చేసి ఆ కుటుంబాన్ని కూడా చాలా పిచ్చోళ్ళలాగా చూసుంటారు. ఎందుకంటే ఆ నాన్నకి సహాయం చేస్తున్న కొడుకులు, ఆ మామగారికి సపోర్ట్ అందిస్తున్న కోడన్రు, ఆ భార్యమని ఆయన ప్రక్కనే కూర్చొని అంటున్న వాళ్ళ మాటలన్నీ భరిస్తుంది. ఆయనకి బుద్ధి లేదు, నీకేం బుద్ధి లేదు పిల్ల అని అని ఉంటారు ఇరుగు పొరుగులు కదా. ఏంటి వాడేంటి భూమి మీద కట్టడం ఏంటి, వాడు ఎక్కడ ఉండాలా, నీటిలో ఉండాలా, వాడు తయారు చేస్తున్నారు ఏంటి, పిచ్చోళ్ళ మీరు అని అంటుంటే జలప్రలయం రాబోతోంది. జలప్రలయం రాబోతోంది, లోకమంతా మునిగిపోబోతుంది. కాబట్టి రండి రండి, రక్షణ పొందండి, ఓడలో ప్రవేశించండి అని అందరికీ సువార్త పిలుపు అందిస్తూ అందిస్తూ ఓడ నిర్మించేశాడు. తలుపులు తాళాలు అన్నీ పెట్టాడు. నాయనా లోపలికి వెళ్ళండి అన్నాడు దేవుడు. యనమండుగురు లోపలికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. జంతువులు, పక్షులు, పశుపక్షాదులు, కీటకాలు అన్నీ కూడా ఓడలో జతలు జతలుగా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ యనమండుగురిని, ఆ 4 జంటల్ని లోపలికి తోసాడు దేవుడు. తొయ్యలేదు, వాళ్ళే వెళ్ళిపోయారు. వెళ్ళండి అని చెప్పగానే వెళ్ళిపోయారు. 4 కపుల్స్, 4 కపుల్స్. ప్రైజ్ ది లార్డ్. 2 జైలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నోవహు కుటుంబం దేవుని స్నేహితులయ్యారు. ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ వారు ఫ్రెండ్స్ టు దైర్ గాడ్ ఫర్ దైర్ గాడ్. ఆమేన్. స్తోత్రం చెప్పండి. మరి నీ దేవునికి నీ కుటుంబంగా స్నేహం చేయగలిగిన అనుభవంలోనికి వస్తున్నారా? ప్రభునందు ప్రియులారా, ఇక 5వ అంటే అక్కడ జరిగింది ఏంటి? మొత్తం పిల్ల పీచ అందరూ జనం, మనుషుల్లో యనమండుగురు మాత్రమే మునిగిపోకుండా, ఆ వరద రాగానే ఆ నీళ్లు రాగానే ఆ మనుషులు మునిగిపోతున్నప్పుడు ఆ నీటి మీదకి ఓడ ఇలాగులేసింది. స్తోత్రం చెప్పండి. అబ్బా ఎంత అనుభవం. 40 రేయింబగళ్ళు అందులో ఉండిపోయారా? ఎంత అద్భుతమైన సంగతో ప్రభునందు ప్రియులారా. దేవుడు తన కృప అనుగ్రహించి నా స్నేహితులని మిమ్మల్ని పిలుస్తున్నానన్నాడు. ఆదాము హవ్వలు తొలుత స్నేహితులే కానీ రాను రాను స్నేహానికి దూరం అయిపోయారు. దేవుని స్నేహాన్ని కోల్పోయారు. మనం తొలి దినాల్లో ఎంత స్నేహం చేస్తున్నామో చివరి వరకు కూడా ఆ స్నేహాన్ని కాపాడుకునే అనుభవంలోనికి రావాలి. ప్రభునందు ప్రియులారు,
ఇకపోతే 5వ స్నేహితుడు ఎవరు? ఇంకెవరు మీకు తెలీదా? ఈజీగా చెప్పేస్తారు. ఎవరు చెప్పండి? హూ వాజ్ ద ఫ్రెండ్ నంబర్ 5? హూ వాజ్ హూ? ఎవరు? తెలీదా? అబ్రహాము. స్తోత్రం చెప్పండి. ఎవరు? 11వ అధ్యాయం చివరి నుంచి మొదలుకొని దాదాపుగా 25వ అధ్యాయం, దాదాపుగా 24 అధ్యాయం, 25వ అధ్యాయం వరకు అబ్రహాం చరిత్ర ఉంది. ప్రభునందు ప్రియులారా, అతడు దేవునికి స్నేహితుడు. తను సాక్ష్యం చెప్తుంటాడు, నా సేవకుడైన అబ్రహాముకి నేను చెప్పకుండా దాస్తానా అంటే, ఎవరైనా ఒక సంగతి చెప్పుకోవాలంటే, ఏదైనా ఒక మాట చెప్పుకోవాలంటే, అది హృదయంలో ఉన్న ఆలోచన చెప్పుకోవాలంటే ఎవరితో చెప్పుకుంటారు? దేవుడు కూడా తన హృదయంలో ఉన్న కోరిక, ఆ మాట చెప్పుకోవడానికి ఎవరిని ఎంచుకున్నాడు? అబ్రహామును. భూమి మీద ఎంతోమంది ఉన్నారు కదా తన ప్రజలు, కానీ అబ్రహాము తన స్నేహితుడుగా దేవుడు భావించుకొని, ప్రభునందు ప్రియులారా, నా సేవకుడైన అబ్రహాముకు నేను దాచను, అది ఎటువంటిదైనా బయలుపరిచేటువంటి దేవుడు. మరి నీ దేవుడు నీతో మాట్లాడే అనుభవంలోనికి నువ్వు ఆయన సన్నిధిలో రాగలుగుతున్నావా? నువ్వు మాట్లాడితే నీ ప్రభుతో, నీతో ఆయన మాట్లాడతాడు. 5 స్నేహితులు మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మనము ఆలోచన చేసినప్పుడు 6వ స్నేహితుడు ఎవరయ్యా అని అంటే, బైబిల్లో చాలామంది ఉన్నారు, కానీ కొందరిని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. 6వ స్నేహితుడు ఎవరు అని మనము జ్ఞాపకం చేసుకుంటే యోసేపు. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. 6వ స్నేహితుడు ఎవరు? యోసేపు. ఎక్కడ కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు, దేవుని విడిచిపెట్టలేదు. ఆఖరికి శోధకుడు శోధించిన పాపము నుండి పారిపోయాడు యోసేపు. జోసెఫ్ ఫలించెడి కొమ్మ, దేశం కాని దేశంలో ఫలించెడి కొమ్మ అయ్యాడు. మన దేశానికి చెందిన పలానా వ్యక్తి అమెరికా దేశంలో, లేక ఆఫ్రికాలో, లేక ఆస్ట్రేలియాలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే ఎంత ఘనంగా మనం చెప్పుకుంటామండి. ఒక మంత్రో, ఒక పెద్ద సైన్యాధిపతో, లేకపోతే మొన్న వైస్ ప్రెసిడెంట్ కాంపిటీషన్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు కదా, ఎవరు? కమలా హ్యారిస్. ఆవిడ మన ఇండియాకి చెందినటువంటి మూలాలకు చెందిన ఆమె అని ఎంత ప్రచారం జరిగిందో ట్రంప్ను ఓడించేటువంటి క్రమంలో. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయుడు దేవుని బిడ్డ అయినటువంటి యోసేపు ఐగుప్తు దేవుని భయము లేని ప్రజలకి ప్రధానమంత్రి అయ్యాడు. స్తోత్ర. ఎందుకని? దేవుని యొక్క స్నేహితుడు కాబట్టి. ప్రభునందు ప్రియులారా, ఇక 7వ స్నేహితుడు ఎవరయ్యానంటే మోషే. ఒక్కొక్క స్నేహితుడి యొక్క గుణ లక్షణాలు మీకు చెప్తున్నాను, మీరు రాసుకుంటారు, లేకపోతే ఇక డైరెక్ట్ రాసుకోలేకపోతే రివ్యూ చేసుకొని, ఈ ప్రసంగం లైవ్లో మీకు యూట్యూబ్లో రికార్డ్ అవుతుంది కనుక పంపిస్తారు కనుక అది మళ్ళీ మీరు రివ్యూ చేసుకోండి, రిపీట్ చేసుకొని రాసుకోండి. మోషే 7వ స్నేహితుడు. ఎందుకు? మోషేను గురించినటువంటి సాక్ష్యం ఏంటంటే, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని సాక్ష్యం పొందాడు. దేవుని ఇల్లు అంటే ఏమిటి? దేవుని యొక్క సంఘం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి.
బైబిల్ గ్రంథం ఏమని చెప్తోంది? 101వ సంకీర్తన 6వ చరణం, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 101 verse 6, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టి చూస్తున్నాను. అంత స్లోగా చదువుతారా చంద్రకళ గారు? మీరు చాలా గట్టిగా చదవాలి, ఇలా తలకాయ పైకెత్తి స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి చాలా శ్రేష్టమైన సంగతి ఏంటంటే నమ్మకస్తులైన వారు కావాలి. 1వ స్నేహితుడు ఆదాము అవ్వలు, ప్రభునందు ప్రియులారా, వారు సావును కొని తెచ్చారు. 2వ స్నేహితుడు హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. 3వ స్నేహితుడైన హానోకు ఏమని? దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. 4వ స్నేహితుడైన నోవహు రక్షణ ఓడను సిద్ధపరిచి ఆ ఓడలో ప్రవేశించాడు. 5వ స్నేహితుడైన అబ్రహాము దేవుడు తన ఆలోచన చెప్పకుండా దాచుకొని, అంటే దేవుడు ఏది దాచుకోకుండా డైరెక్ట్గా అబ్రహాముతో మాట్లాడే ఆ యొక్క అనుభవంలోనికి వచ్చాడు. 6వ స్నేహితుడైన యోసేపు దేవునికి భయపడుతూ దేవునికి మాత్రమే లోబడి ఇక ఏ విషయానికి కూడా లొంగిపోకుండా పాపము నుండి పారిపోయిన వాడిగా చూస్తున్నాం. అందుకే హెచ్చించబడ్డాడు. ఈ సందర్భంలో దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువారు మాట్లాడుతున్నాడు. 7వ స్నేహితుడైన మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా కొనసాగుతున్నాడు. 8వ స్నేహితుడైన డేవిడ్, ప్రభునందు ప్రియులారా, అపోస్తుల కార్యాల గ్రంథం మనం చూచినప్పుడు ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 13వ అధ్యాయం 22వ వచనం చదివితే ఎలాగున వ్రాయబడి ఉన్నది. కొంచెం గట్టిగా చదువమ్మా, నాకు వినపడట్లేదు. గట్టిగా చదువు, నోరెత్తి ఇలాగా. ఇంకా నువ్వు ఈ మధ్య నువ్వు డ్యూటీకి వెళ్ళినట్టున్నావు. అలాగే పిలిచావనుకో, అలా ఇలా నెమ్మదిగా అన్నావనుకో, ఆడు ఎవ్వడు దొంగోడు భయపడ్డావు, ఇంకొకడు భయపడ్డావు. స్తోత్రం, గట్టిగా కేకేయాల. చదువు. తరువాత అతనిని తొలగించి, అతనిని అంటే ఎవడిని? సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాడు. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చినవాడు. ప్రభునందు ప్రియులారా, దావీదు దేవుని స్నేహితుడు ఎందుకు అయ్యాడమ్మా? దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చేవాడు, అంటే దేవుని చిత్తము జరిగించేవాడు. చెప్పండి ఏంటమ్మా? దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం అంటే దేవుని చిత్తమును జరిగించేవాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుతాం. త్వరగా చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, నా నోట్లో మాట్లాడుకుంటుండే నువ్వు చెప్పండి, నాకు అనాలి కదా. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేమిటో తెలుసుకొనున్నట్లు
పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను మళ్ళీ చదవండి ఆ మాట, మళ్ళీ చదువుకుందాం ఒకసారి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో. 3 లక్షణాలు ఉంటాయి దేవుని చిత్తంలో. 1 ఉత్తమము, 2 అనుకూలము, 3 సంపూర్ణం. సగం సగం ఉండదు దేవుని చిత్తం. మనం ఏం పాడతాం? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఒత్తిదే అంత నీ చిత్తమే అంటాం, కానీ చాలా సందర్భాల్లో నీ చిత్తం కాదు, అంతే నా చిత్తం, నా ఇష్టం. ఏంటట? ప్రతి సందర్భంలో దేవుని చిత్తానికి తల ఒగ్గాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. 2 చేతులు గట్టిగా పైకెత్తండి. అప్పుడు నోరు బాగా తెరవండి. 2 చేతులు గట్టిగా పైకెత్తండి. నోరు గట్టిగా తెరవండి. ప్రభునందు ప్రియులారా, యేసయ్య తన కృప మనకు అనుగ్రహించిన ఆ విధానం బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసయ్య తన కృప మనకు దయచేసి నడిపిస్తున్నటువంటి విధానం బట్టి ఆయన చిత్తమును మనం జరిగించేవారిగా ఉండాలి. 2 చేతులపైకి దేవునికి స్తోత్రం చెప్పు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 1 John chapter 2 verse 15 17 upon 15 నుంచి చదువుదాం. 15 to 17. ఓకే. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోతాయి, గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. మీకు అర్థమైంది ఇప్పుడు? ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? మరణము చూడకుండా బ్రతికిన యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ చనిపోడంటే ఆత్మ చావదు. గత రాత్రి కూడా మీకు ఒక వాక్యం జ్ఞాపకం చేశాను. ఆ వాక్యానికి ఈ వాక్యం జత చేసుకోండి. ఏమిటి? ఎప్పుడు చనిపోడు అనే మాటకి యోహాను సువార్త 11:25. అలాగే ప్రియులారా, కీర్తన 81:6, 82:6, కీర్తన 82:6. హలో ఏనండి, కీర్తన 82:6. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఇక్కడ మీకు అర్థమైందా? మీరు దైవములు అంటున్నాడు. ఎవరిని? ప్రభు రక్తములో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి ప్రభు బాల దగ్గరికి నమ్మకంగా వస్తూ ఆయన చిత్తమును జరిగించే వారి పేరేంటి తెలుసా? దైవములో. 2 చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని దైవము. అంతేగాని దేవుని సన్నిధి మానేసి అన్యుల పండగల దగ్గరికి వెళ్ళిపోయి వేప తినేసి వచ్చి మళ్ళీ ప్రభు బాల దగ్గరికి వచ్చేసి హల్లెలూయా చెప్పేస్తే దేవుడు ఊరుకుంటాడు. ఆయనకి ఎంత బాధ అనిపిస్తుంది? నీకు పిల్ల పుట్టింది, నీకు కొడుకు పుట్టాడు, నీ పిల్ల నీ కొడుకు నీ దగ్గర అన్నం తినకుండా పక్కోడి ఇంటికి వెళ్ళి అన్నం తింటే ఎంత బాధ ఉంటుంది? ఉండదా? నువ్వు దేవుని బిడ్డవే, ఆయన 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 బిడ్డవు నువ్వు, అంతే. స్తోత్రం చెప్పు గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పు. నువ్వు ఒకదాన్ని నమ్ముకున్నావు, ఆ రూట్లోనే ఉండు. మా పక్కన ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఖచ్చితంగా అన్ని ఆ 2 గంటలు తప్ప మిగిలిన గంటలన్నీ మాతో మాట్లాడతారు. దట్స్ రైట్. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ రూట్లో మంచిగానే ఉన్నారు వాళ్ళు, నా దృష్టిలో అయితే. ఎందుకు? వాళ్ళు నమ్ముకున్న దాన్ని గట్టిగా పట్టుకున్నారు. నీకే స్థిరత్వం లేదు.
ప్రభు క్షమించుగాక. రెండు చేతులపైగా దేవుని స్తోత్రం చెప్పు. యేసయ్య తన కృపనికి అనుగ్రహించి నేర్పుతున్నటువంటి సత్యం ఏంటంటే మీరు దైవములు అంటున్నాడు. దెయ్యాలు పారిపోవాలి మిమ్మల్ని చూసంటే. దేవుని చిత్తము జరిగిస్తే నిరంతరం నిలబడతావు, నీకు చావు లేదంతే, నీ ఆత్మకు చావు లేదు. యోబు ఏమంటున్నాడు? 19:25 యోబు గ్రంథంలో ఏమని అంటున్నాడంటే, నా విమోచకుడు సజీవుడని, తర్వాత ఆయన భూమి మీద నిలబడతాడని నేను ఎరుగుదును అని సాక్ష్యం చెప్తున్నాడు. దావీదు 118వ కీర్తనలో 17వ చరణంలో అంటున్నాడు, నేను చావను. వాట్ ఏ స్టేట్మెంట్, స్ట్రాంగ్ స్టేట్మెంట్. నేను చావను, సజీవుడనై నా దేవుని క్రియలు, యెహోవా క్రియలు, ఉన్నవాడైన దేవుని క్రియలు వివరిస్తాను. ప్రార్థన అంటే భయం, కోటం అంటే పెట్టుకోవాలంటే భయం, ప్రతిదానికి భయమే. బయటికి వెళ్ళకూడదు, వినపడకూడదు, పక్కలు ఏమైనా అనుకుంటారేమో. మరి ఎందుకు వేసైనా మేము వాళ్ళని అన్యులను చూసి సిగ్గు తెచ్చుకోవాలి చాలా సందర్భాల్లో మనం, తెలుసా? ఈరోజు ఈ ఫ్యామిలీ ప్రభు కోసం నిలబడుతున్నారు. నిజంగా మోషే దేవుడి ఉద్దేశాలు నెరవేరుస్తున్నాడు, ఆయన చిత్తం నెరవేరుస్తున్నాడు. ఈ కుటుంబాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. 7 వారాలు ఎలాగ మీరు కమిట్మెంట్తో ఉండండి, కూర్చోండి, ఆయన సన్నిధిలో కొనసాగండి. ఖచ్చితంగా మిమ్మల్ని చూసి మరి మిగిలిన కుటుంబాలు కూడా అలా మాదిరిగా తీసుకొని ప్రభుని ఆరాధిస్తారు, ఆయన స్వరం వింటారు. ఆ మాటకు లోబడినప్పుడు ఖచ్చితంగా ఒక అద్భుత కార్యం మీరు ఏదైతే కోరుతున్నారో అది జరగబోతుంది. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనం ఆ సహోదరి యొక్క వాగ్దానాలకు వచ్చేసి ముగించేస్తాను. ప్రభునందు ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు 15వ అధ్యాయం 14వ వచనం యోహాను సువార్త, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని, ఊపిరి లేదమ్మా, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే గనుక, మైకెందుకు ఇక్కడే ఉన్నావు కదా, చేస్తే గనుక ఈవిడికి మాత్రం మైకెందుకు అమ్మా, మీరు నా స్నేహితులై ఉంటారు. నేను మీకు ఏదైతే ఆజ్ఞాపించానో ఆ యొక్క ఆజ్ఞలన్నిటి ప్రకారం మీరు చేయగలిగితే మీరు నా స్నేహితులు అవుతారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంతవరకు ఎలా గడిచిపోయిందో కానీ, ఇదిగో 2025వ సంవత్సరం 4వ నెల మొదటి రోజున ఇక్కడ కూర్చున్న వారందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. అందరిని ప్రత్యేకంగా ప్రభు దర్శిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మీరు ఆయన స్నేహితులు. లేచి నిలబడతారా? సీమైనారు ప్రభు సన్నిధిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యేసయ్యతో మాట్లాడాలి. ప్రభా, నీ చిత్తం నేను జరిగిస్తాను, నీ ఉద్దేశాలు నెరవేరుస్తాను, నీతిమంతురాలిగా సాక్ష్యం పొందుతాను. నీతిమంతుడని ఎవరు ఎటు కదలొద్దండి. వాక్యం అయ్యేది. ఇప్పుడు ప్రార్థన చేయాలి. మీరు ఎటు కదలడానికి లేదు. కళ్ళు మూసుకోవాలి కుటుంబీకులతో సహా. ప్రతి ఒక్కరు ప్రభుతో మాట్లాడాలి. ఇప్పుడు వరకు ఆయన మాట్లాడాడు, ఇప్పుడు మీరు మాట్లాడాలి. యేసయ్య నిన్ను ప్రత్యేకంగా దర్శించాడు. బిడ్డ, ప్రభు సన్నిధిలో ఒక్కసారి తీర్మానం చేసుకో. నీ ఉద్దేశాలు నెరవేరుస్తాను నాయన. నేను ఎక్కడున్నా ఫలించే కొమ్మగా ఉంటాను, పాపాన్ని చేయిస్తాను. ప్రభా, నీ ఉద్దేశాన్ని నేను నెరవేరుస్తాను ప్రభు. నీ సంకల్పాలని నెరవేరుస్తాను నాయన. నీ ఉద్దేశాలే నెరవేరుస్తాను ప్రభా అనే ఒక తీర్మానానికి రా బిడ్డ. సహోదరుడా, యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు అని అంటే, నువ్వు ఆయన స్నేహితుడిగా, స్నేహితురాలిగా కొనసాగాలనేది ప్రభు యొక్క కోరిక, ప్రభు యొక్క ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలవా? ప్రభు దగ్గర నిర్ణయం చేసుకుందాం. చేతుల పైకి ఎత్తండి. పెట్టమ్మ వాల్యూమ్ సరిగా పెట్టుకో. ఆరాధన యేసునికే,
కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, నీ చిత్తమునే చేసేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నీ మార్గములోనే నడచేదా, నిన్ను వెంబడించేదా, నీ చిత్తమునే చేసేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నీ మార్గములోనే నడచేదా, నిన్ను వెంబడించేదా. మళ్ళీ చెప్దాం, నీ చిత్తమునే చేసేదా. ప్రతి ఒక్కరు చెప్దాం, ప్రతి ఒక్కరు నోరారా చెప్దాం. నీ మార్గములు వాలిమించి నడిచేదా, నిన్ను వెంబడించేదా. మైక్ నీ చిత్తమునే చేసేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నీ మార్గములోనే నడచేదా, నిన్ను వెంబడించేదా. అందరూ చెప్పండి కళ్ళు మూసుకొని. నీ చిత్తమునే చేసేదా, నీ సన్నిధిలోనే నిలచేదా, నీ మార్గములోనే నడచేదా, నిన్ను వెంబడించేదా. చేతులు పైకెత్తు. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. ప్రతి ఒక్కరు చెప్దాం, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతే ముఖ్యంగా కుటుంబీకులు కావచ్చు, చేరి వచ్చిన సంఘం కావచ్చు, ఎవరెవరైతే ఈ తీర్మానం చేసుకున్నారో వారు నీ చిత్తమును జరిగించి నీ సంకల్పం ప్రకారం నడుచుకుంటూ నీ ఉద్దేశాలు నెరవేరుస్తూ ప్రభా నీతిమంతులని సాక్ష్యం పొంది దేవా నీకు ఇష్టలుగా ఉండునట్లు నీ కృపతో నింపి నడిపించు. తన వలె తన ఇంటి వారిని అందరినీ రక్షణ ఓడలోనికి నడిపించుకునే వారిగా ఉంచండి నాయన. ప్రభా దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తులుగా మోషే వంటి సాక్ష్యము దయచేయండి ప్రభువా. నీ కృపలో ప్రియులందరికీ నీ దీవెన ప్రసాదించు. అబ్రహాము వలె దేవుడు తన హృదయం అంతటి అబ్రహాముతో చెప్పుకున్న రీతిగా ప్రతి ఒక్కరితో దేవుడు అలాగా ఇష్టపూర్వకంగా మాట్లాడుకునే రీతిగా వారిని చేయండి నాయన. నీ కృపను అనుగ్రహించి నడిపించు, నీ ఉద్దేశాలే జరిగించు, మీ నామానికే మహిమ తెచ్చుకోమని. ఇదిగో ప్రియులు ఎక్కడెక్కడి నుంచి అయితే వచ్చారో అందరినీ దీవించు. ప్రియులు ఏదైతే ఇప్పుడు చెప్పారో, ఏ ఏ విషయాలు అయితే ప్రార్థించారో ఈ కుటుంబ విషయాలు ఈ 7 వారాలు ముగిసేలోపుగా జరిగించు ప్రభువా. ఇదిగో నాయన వీరి కొరకు వచ్చిన వారందరి కొరకు నాయన ఆహారం సిద్ధపరిచి ఉన్నారు, పరిశుద్ధపరచు. అందరికీ సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. చంటి పిల్లలను దీవించండి, యువతి యువకులను దీవించండి, బాలబాలికలను ఆశీర్వదించండి, వృద్ధులపై మీ దీవెన ఉంచండి, రోగులుగా వచ్చిన వారిని స్వస్థపరిచి పంపించండి. నీ దయా సంకల్పం చొప్పున నడిపించు యేసయ్య. అతి పరిశుద్ధ నామంలో స్తోత్రించి ప్రార్థించి నీ చేతిలోకి తెస్తున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాది క్రియలకు అనుదిన నాశనం కలుగును గాక. ఆమేన్. తొట్టెళ్లకుండా మిమ్మను కాపాడుటకును ఆయన మహిమ ఎదుట నిందారహితులుగా నిర్దోషులుగా నిలబెట్టుటకును ప్రభు వచ్చు పర్యంతము
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదా. ప్రియులారా, చేరువచ్చిన మీ ಎಲ್ಲరికీ, సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ 7 వారాల కూడికను ఏర్పాటు చేసుకున్న ప్రియ సహోదరి సుగుణమ్మ కుటుంబానికి తోడయండి, నడిపించి కాపాడి భద్రపరచును గాక. ఆమేన్. షాలోమ్. ప్రియులారా, రేపు సాయంకాలం కోయిర్ ప్రాక్టీస్ ఉంది 6 గంటలకి. లైవ్లో ప్రభువుని ఆరాధించాలి, నేను ప్రభువుని గణపరచాలి, నేను పాటలు పాడి అని ఆశ కలిగిన వారందరూ సాయంకాలం 6 గంటల లోపుగా మన చర్చి దగ్గరికి రావాల్సిందని కోరుతున్నాను. ప్రభు కృప మీకు తోడుగా ఉండుగాక. ఆమేన్.